హాయ్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ గెలుపుతోటైతే బీజేపీ గెలుపుతోటైతే మటాష్ అయిపోయారండి. ఎవరంటే రాహుల్ గాంధీ గావచ్చు, కేజ్రీవాల్ గావచ్చు, మమతా బెనర్జీ గావచ్చు, శరద్ పవార్ గావచ్చు, ఎవరైతే ఈ ప్రధానమంత్రి పీఠం కోసం పాకులాడుతా ఉన్నారో వీళ్ళందరూ కూడా మటాష్ అయిపోయారండి ఒక్కసారిగా. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఈసారి మటుకు అక్కడ గెలిచుంటే మటుకు ప్రధానమంత్రి రేస్‌లో నాకు ప్రధానమంత్రి ఇస్తారా? చస్తారా? నన్ను రేసులు పెడతారా? పెట్టరా? అనైతే పోరాడేవాడు. అలానే ఒక పక్కన మమతా బెనర్జీ బెంగాల్ నుంచి గట్టిగా శతప్రయత్నాలైతే చేస్తూ ఉంది. ఒక పక్కన అఖిలేష్ యాదవ్ గూడా ఒక పక్కన ప్రయత్నిస్తా ఉన్నాడు ఉత్తరప్రదేశ్ నుంచి గెలవకపోయినప్పటికీ. ఇలా అయితే ఒక్కసారి ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఢిల్లీలో ఓడిపోవడం పార్టీ అలానే అరవింద్ కేజ్రీవాల్ గూడా ఓడిపోవడం అనేది హైలైట్ తోటి అరవింద్ కేజ్రీవాల్ ఎంత అంటే ఇంక అందరూ బ్యాక్ స్టెప్ ఏసినట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా సేఫ్ సైడ్ అయినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఢిల్లీ గెలుపు బీజేపీ గెలుపు అనేది కాంగ్రెస్‌కి కూడా చాలా మంచి విషయమే జరిగిందనుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీకి పోటీగా అరవింద్ కేజ్రీవాల్ ముందుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా ముందుకు ఎదుగుతా ఉన్నాడు. ఒక పక్కన అన్ని ఏరియాల్లో పోటీ చేస్తున్నాడు. ఒక మంచి పేరుతోటి తెచ్చుకున్నాడు. కానీ సడెన్‌గా ఈ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కోవడం ఇయన్నీ కొన్ని అవినీతి ఆరోపణలు రావడంతోటయితే కొంచెం బ్యాక్ స్టెప్‌లో పడ్డాడు గానీ ఆ అరవింద్ కేజ్రీవాల్. లేకుంటే వేరేలాగుండేది. ఆల్మోస్ట్ కాంగ్రెస్‌ని ఆక్యుపై చేసేవాడు. ఎందుకంటే కాంగ్రెస్ పంజాబ్‌లో ఎంత స్ట్రాంగ్‌గా ఉందో కానీ కాంగ్రెస్ అక్కడికెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిపించి తీసుకొచ్చాడు. అలానే ఇక్కడ మూడోసారి కూడా గెలిచేవాడు ఆల్మోస్ట్. కానీ లాస్ట్ మినిట్‌లో ఓట్ల శాతమే తగ్గలేదండి. ఆల్మోస్ట్ 2% ఓట్లే అనుకుంటే డిఫరెన్స్ ఉంది. బీజేపీకి అలానే ఆమ్ ఆద్మీ పార్టీకి. ఓవరాల్‌గా చూసుకుంటే సాలిడ్‌గానే ఉంది. ఇప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీని నమ్ముతున్నారు. కానీ చిన్న చిన్న విషయాల వల్ల అయితే కొంచెం ఒక 2% అటు ఇటు కావడంతోటైతే ఇంత డిఫరెన్స్ తోటైతే ఓడిపోవడం చూసాం ఆమ్ ఆద్మీ పార్టీ. అలానే కేజ్రీవాల్ ఓడిపోవడంతోటైతే ఆశలు అడియాశలైనట్టే. ఎందుకంటే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, లేకుంటే కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, లేకుంటే అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, కొంచెం ఈ శరద్ పవార్ లాంటి వాళ్ళు ఏదైతే ప్రధానమంత్రి సీటు కోసం ఆశలు పెట్టుకున్నారో వాళ్ళందరూ ఆశలు అడియాశలే అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే 2024 ఎలక్షన్‌లో అసలు ప్రధానమంత్రి పేరు చెప్పకుండానే ముందుకెళ్ళిపోయారు. అందరూ మహాకూటమిగా ముందుకెళ్ళడం చూసాం. ఐఎన్‌డీఏ కూటమిగా అయితే ముందుకెళ్ళడం చూసాం. ప్రధానమంత్రి పేరు చెప్పకుండానే ఎవరు కూడా. ఆహ్, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఓటమితోటైతే రాహుల్ గాంధీ ఇంకా సేఫ్ అయినట్టే. ఇంకా ముందు ముందు ఎవరు కూడా మేము రేస్‌లో ఉన్నామయితే ఎవరు మాట్లాడరు. రాహుల్ గాంధీ రేస్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇప్పటికి మరి ఆహ్, ఈ ఓటమితోటైతే ఐఎన్‌డీఏ కూటమి అని ఒక రకంగా చెప్పాలంటే విచ్ఛిన్నమైపోయిందనుకోవచ్చు ఒక రకంగా. చాలా మంది ఆశలు కూడా అడియాశలయ్యాయనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే.